సినిమా అనేది కోట్ల రూపాయలతో ముడిపడిన విషయం. ఓ చిత్రం రిలీజ్ ఆలస్యమైతేనే నిర్మాతలు నానా ఇబ్బందులు పడతారు. మరికొంతకాలం షూటింగ్ జరుపుకొని ఆగిపోతే ఇక దానిని మించిన నరకం మరొకటి ఉండదు. ఎంత పెద్ద నిర్మాత అయినా సరే సినిమా రంగంలో ఫైనాన్షియర్స్ మీదనే ఆధారపడతాడు. తాను కొంత పెట్టుబడి పెట్టి మిగిలిన మొత్తాన్ని భారీ వడ్డీలకు ఫైనాన్స్ తెస్తాడు. కానీ సినిమా సగంలో ఆగిపోతే ఇక నిర్మాత పడే ఇబ్బందులు అన్నీ ఇన్ని కావు. ఇల్లు వాకిళ్ళు అమ్ముకోవాల్సిన పరిస్థితి వస్తుంది. ముందుగా అడ్వాన్స్ ఇచ్చిన డిస్ట్రిబ్యూటర్లు బయ్యర్లకే కాదు, ఎగ్జిబిటర్ల వరకు అందరికీ సమాధానం చెప్పాలి. దీనివలన హీరోలకు మిగిలిన నటీనటులకు నిర్మాతతో పోల్చుకుంటే పెద్దగా ఇబ్బంది ఏమీ ఉండదు. వారికి రావాల్సిన అడ్వాన్సులు ముందుగానే వస్తాయి కాబట్టి నిర్మాతను వారి మానాన వారి వదిలేసి తమ పని చూసుకుంటారు. అవే డేట్స్ వేరే నిర్మాతలకిస్తే హాట్ కేకులు అనుకుని ఇతర నిర్మాతలు వీరికి కావాల్సినంత భారీ పారితోషికమే ఇస్తారు. ఇక విషయానికి వస్తే తెలుగులో స్టార్ హీరోల నుంచి ఇతర హీరోల వరకు సినిమాలు మొదలయ్యి మధ్యలో ఆగిపోయిన చిత్రాలు చాలానే ఉన్నాయి. వాటిపై ఓ లుక్కేద్దాం. ఫస్ట్, మెగాస్టార్ చిరంజీవి హీరోగా రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో ఓ చిత్రం ప్రారంభమైంది. టైటిల్ ని వినాలని ఉందిగా రిజిస్టర్ చేయించారు. ఈ కాంబినేషన్ ని కలిపిన నిర్మాత మెగా ప్రొడ్యూసర్ అశ్విని దత్. కానీ ఈ చిత్రం అకస్మాత్తుగా ఆగిపోయింది. చాలా మంది అప్పుడే జైలు నుంచి వచ్చిన సంజయ్ దత్తో సినిమా కోసం వర్మ ఈ చిత్రాన్ని ఆపేసి బాలీవుడ్ కు వెళ్లాడని అంటారు. కానీ నిజానికి ఈ చిత్రం డైరెక్షన్ లో చిరంజీవి జోక్యం అధికంగా ఉండడంతోనే దీనిని అసలు సహించని వర్మ సంజయ్ దత్ వంక చూపి సినిమా ఆపేశాడు. 2, ఇక చిరంజీవితో హాలీవుడ్ తో పాటు అనేక భాషల్లో ఓ చిత్రాన్ని ప్లాన్ చేశారు. ఇంగ్లీష్, హిందీ, తెలుగు, తమిళం వంటి బహుభాషల్లో ఈ చిత్రాన్ని నిర్మించాలని భావించారు. అదే జరిగుంటే ఇప్పుడు బాహుబలి సృష్టించిన ప్రభంజనాన్ని చిరంజీవి ఎప్పుడో సృష్టించి ఉండేవాడు. సినిమా పేరు అబూ బగ్దాద్ గజదొంగ. ఈ చిత్రం కాస్త షూటింగ్ జరుపుకుని ఆగిపోయింది. మరోవైపు జగదేక వీరుడు అతిలోక సుందరి విజయంతో అదే తరహా సోషియో ఫ్యాంటసీ సైన్స్ ఫిక్షన్ ఆధారంగా సంగీతం శ్రీనివాసరావు దర్శకత్వంలో భూలోక వీరుడు చిత్రం పూర్తి చేశారు. కానీ అవుట్పుట్ సరిగా లేదని చిరంజీవి ఆజ్ఞాపించడంతో ఈ చిత్రం విడుదలకు నోచుకోలేదు. ఇక 4, పవన్ కళ్యాణ్ విషయానికొస్తే జానీ తర్వాత ఆయన సూర్య మూవీస్ బ్యానర్ లో ఏఎం రత్నం నిర్మాతగా తన స్వీయ దర్శకత్వంలో సత్యాగ్రహి చిత్రం మొదలుపెట్టి ఆపేశాడు. ఇక నెంబర్ 5, తరుణ్ రీఛార్జెంట్గా విజయ్ భాస్కర్ దర్శకత్వంలో వచ్చిన నువ్వే కావాలి చిత్రాన్ని మొదట పవన్ కళ్యాణ్, అమీషా పటేల్ జంటగా చెప్పాలని ఉంది అనే టైటిల్ తో షూటింగ్ జరిపారు. కానీ ఈ చిత్రం ఆగిపోయింది. నెంబర్ 6, ఇక భారీ బడ్జెట్ తో భారీ చిత్రాలను తీసిన కొండా కృష్ణంరాజు నిర్మాతగా సంగీతం శ్రీనివాసరావు దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ యేసుక్రీస్తుగా నటిస్తూ ఓ చిత్రాన్ని ప్లాన్ చేశారు. జెరూసలేం, బెత్లెహంలో షూటింగ్ ప్రారంభోత్సవం కూడా చేశారు. టైటిల్ గా ప్రిన్స్ ఆఫ్ పీస్ అనే ఇంగ్లీష్ టైటిల్ ని కూడా అనౌన్స్ చేశారు. కానీ సినిమా ఆగిపోయింది. ఇక పవన్ హీరోగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో కోబలి అనే చిత్రం అనౌన్స్ చేశారు. ఈ చిత్రం కూడా ఆగిపోయింది. ఇక పవన్, వినాయక్, పవన్, లారెన్స్ ల కాంబినేషన్ లో కూడా చిత్రాలను అనౌన్స్ చేసినా ఆగిపోయాయి. ఇక నెంబర్ 7, ఇక బాలకృష్ణ విషయానికి వస్తే ఆయన డ్రీమ్ ప్రాజెక్ట్ నర్తనశాల. బాలకృష్ణ సౌందర్యలతో పాటు అభిమన్యుని పాత్రలో ఉదయ్ కిరణ్ ని తీసుకున్నారు. భారీ సెట్స్ వేసి కొంత చిత్రీకరణ జరిగిన తర్వాత ద్రౌపది వేషం వేయాల్సిన సౌందర్య హెలికాప్టర్ ప్రమాదంలో మరణించడంతో ఈ చిత్రాన్ని ఆపేశారు. ఇక బెల్లంకొండ సురేష్ నిర్మాతగా, బాలకృష్ణ హీరోగా, బి గోపాల్ దర్శకత్వంలో మొదలుపెట్టిన హరహర మహాదేవ చిత్రం ఆగిపోయింది. ఇక భార్గవ ఆర్ట్స్ అధినేత ఎస్ గోపాల్ రెడ్డి నిర్మాతగా, కోడి రామకృష్ణ దర్శకత్వంలో భారీ జానపద చిత్రంగా విక్రమసింహ భూపతి చిత్రం షూటింగ్ జరిగింది. నాడే కోట్లాది రూపాయలతో సెట్స్ వేసి చిత్రీకరణ జరిపారు. కానీ కోడి రామకృష్ణకి, బాలకృష్ణకి మధ్య అభిప్రాయ భేదాలొచ్చి బాలయ్య సినిమాను ఆపేశాడు. కోడి రామకృష్ణ స్థానంలో ఓ కొత్త దర్శకుడిని సిఫార్సు చేశారు. కానీ ఆ కొత్త దర్శకుడు అసలు ముందు వేసిన సెట్స్ బాగా లేవని చెప్పి మరలా కోట్లాది రూపాయలతో సెట్స్ వేయమని నిర్మాత ఎస్ గోపాల్ రెడ్డిని ఆదేశించాడు. చివరకు సినిమా ఆగిపోయింది. దీంతో ఆర్థికంగా చితికిపోయిన ఎస్ గోపాల్ రెడ్డి తీవ్ర ఒత్తిడితో అప్పుల బాధ తట్టుకోలేక ఆయన మరణం వరకు అది దారితీసింది. ఇక నెంబర్ 8, ఇక వెంకటేష్ హీరోగా పెద్దవంశీ దర్శకత్వంలో గాలిపురం రైల్వే స్టేషన్ చిత్రం మొదలైంది. భానుప్రియ హీరోయిన్. కోట వెంకటేష్ వంటి వారిపై కొన్ని సీన్స్ చిత్రీకరణ తర్వాత ఈ చిత్రం గాలిలో కలిసిపోయింది. నెంబర్ 9, రజనీకాంత్, జగ్గుభాయ్ రాణా, కమల్ హాసన్, మరుదనాయకంతో పాటు ఈ లిస్ట్లో విక్రమ్తో సహా ఎందరో హీరోలున్నారు. నెంబర్ 10, ఇక తన టీనేజ్ లోనే హ్యాట్రిక్ హిట్స్ కొచ్చిన ఉదయ్ కిరణ్ చిత్రాలు ఎన్నో ఇలా ఆగిపోయాయి.
సూర్య మూవీస్ బ్యానర్లో ఏఎం రత్నం నిర్మాతగా ప్రేమంటే సులువు కాదురా చిత్రం 50% పైగా షూటింగ్ జరుపుకుని ఆగిపోయింది. ఇక నర్తనశాల ఆగిపోవడంతో అభిమన్యునిగా ఉదయ్ కిరణ్ కి నిరాశనే మిగిలింది. మెగా బ్రదర్ నాగబాబు నిర్మాతగా, పూరి జగన్నాథ్ దర్శకత్వంలో అంజనా ప్రొడక్షన్స్ బ్యానర్లో అసిన్ హీరోయిన్ గా ఓ చిత్రం ప్రారంభమయ్యి ఆగిపోయింది. ఇక ఉదయ్ కిరణ్ హీరోగా ప్రత్యూష బ్యానర్లో రస్నా బేబీ అంకిత హీరోయిన్ గా ఓ చిత్రం ఆగిపోయింది. సూపర్ గుడ్ ఫిల్మ్స్ లో ఆర్బి చౌదరి నిర్మాతగా ఉదయ్ కిరణ్ సదాలతో ప్రారంభమైన లవర్స్ అర్ధాంతరంగా ఆగిపోయింది. ఉదయ్ కిరణ్ హీరోగా బాలీవుడ్ హిట్ మూవీ జబ్ వి మెట్ చిత్రం రీమేక్ స్టార్ట్ అయ్యి ఆగిపోయింది. చంద్రశేఖర్ ఏలేటి దర్శకత్వంలో ఉదయ్ కిరణ్ మిలిటరీ ఆఫీసర్ గా ప్రారంభమైన అమెరికా, లండన్ లో చిత్రీకరణ జరుపుకున్న చిత్రం కూడా పలు కారణాల వల్ల ఆగిపోయింది. ఇలా చెప్పుకుంటూ పోతే హీరో సుమన్, దర్శకుడు కోడి రామకృష్ణ వంటి వారి చిత్రాలెన్నో షూటింగ్లు పూర్తి చేసుకున్నా విడుదల కాలేదు. ఇప్పటికీ విశ్వరూపం 2 వంటి చిత్రాలు ఎన్నో ఉన్నాయనే చెప్పాలి. ఈ వీడియో మీకు నచ్చితే ఓ లైక్ కొట్టండి, మీ ఫ్రెండ్స్ కు షేర్ చేయండి. ఇలాంటి డిఫరెంట్ వీడియోలను మరిన్ని చూడాలనుకుంటే మా యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి.